సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం దక్కన్ సిమెంట్స్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దక్కన్ సిమెంట్ యాజమాన్యం స్థానిక గిరిజనుల మధ్య లారీ యార్డు భూమి విషయంలో గొడవ జరిగింది. కోర్టు ఉత్తర్వులతో భూమి మీదకు వచ్చిన గిరిజనులను దక్కన్ సిమెంట్స్ యాజమాన్యం అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. అక్రమంగా గిరిజనుల భూముల్లో లారీ యార్డు ఏర్పాటు చేశారని, ఖాళీ చేయాలని గిరిజనులు ఆందోళన చేపట్టారు. హుజూర్ నగర్ కోర్టు, హైకోర్టు నుండి పోలీసులు దక్కన్ సిమెంట్ యాజమాన్యం గిరిజన భూమిలో జోక్యం చేసుకోకుండా ఉత్తర్వులు పొందామని గిరిజనులు తెలిపారు. ఒక చిన్న కోర్టు నుంచి హైకోర్టు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినా కూడా కనీసం దక్క చేయకుండా మమ్మల్ని పోలీసులు ఈ రాజకీయంలో ఉన్న మోతులాలు, మళ్ళా గోపాలు, వీళ్ళు పోలీస్ స్టేషన్ వాళ్ళు, ఎస్ఐ వాళ్ళు, కానిస్టేబుల్ మొత్తం అందరూ కలిసి మమ్మల్ని విచ్చలవిడిగా కొట్టారు సార్. మా ఫ్యాన్ కొట్టి మా రెండు బండ్లు, 2 పల్సర్ బండ్లు, 2 ఫోన్లు మొత్తం గుంజుకుపోయి మొత్తం స్టేషన్ వేసారు సార్. కొంచెం ఏం సార్ అని చెప్పి అడగడానికి పోతే మా మీద ఈ కేసు పెడతా అని చెప్పి మమ్మల్ని చంపేస్తా అని చెప్పి మొత్తం బెదిరిస్తుంది సార్ మమ్మల్ని. ఆ భయంతో మేము ల్యాండ్ కార్డు రాలేదు సార్. మేము మళ్ళీ మాకు న్యాయం జరగాలని చెప్పేసి మళ్ళీ మేము హైకోర్టులో పోయి మేము ఆర్డర్ తీసుకుంటే ఈ ఆర్డర్ మీదేం చెల్లదు, ఇది మొత్తం డూప్లికేట్ అని చెప్పేసి అట్లా ఇష్టం మాట్లాడుతుంది సార్. ఏదని చెప్పి మా ల్యాండ్ కార్డుకి వస్తే మేము లారీ మొత్తం ఖాళీ చేపిస్తుంటే మళ్ళీ కావాలని దౌర్జన్యంగా మొత్తం లోపలికి పంపిస్తున్నారు. ఏం సార్ అని చెప్పేసి మమ్మల్ని బుద్ధవాళ్ళు కొట్టిపించి స్టేషన్ అయితే 2 బండ్లు, 2 ఫోన్లు, ఎవరు ఈ గోపాలు రాజకీయ గోపాలు, ఎవరు మోతులాలు, వీళ్ళందరూ కలిసి మా పక్క ప్లానింగ్ తోటి ఎవరు ఈ లావడ నాగేశ్వరరావు, గోపి, నాగమల్లేశ్వరరావు, వీపీ, ఎండి మేడం, వీళ్ళందరూ కలిసి మమ్మల్ని వాళ్ళకి పైసలు ఇచ్చుకొని మమ్మల్ని ఘోరం కొట్టిస్తారు. నా రక్తాలు వచ్చి కొట్టిన వాళ్ళు మమ్మల్ని. ఏం సార్ అడగడానికి పోతే ఇక్కడ మీ ల్యాండ్ లేదు, ఏం లేదు, మీ దిక్కున చోట చెప్పుకోబోని చెప్పి అనేసరికి ఇక్కడ మేము హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం సార్. అది హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని కూడా మమ్మల్ని లెక్క చేయకుండా మళ్ళీ కావాలని డ్రైవర్ తోటి కొట్టించి ఉసి కలిపి వాళ్ళతో మమ్మల్ని తొక్కిస్తా, నేను చంపేస్తా అని చెప్పి అట్లా భయపెట్టిస్తారు వీళ్ళు. మీరు మమ్మల్ని ఏం చేయలేరు, ఏమంటే మీరు ఎక్కడైనా చేసుకోండి, ఈ కోర్టు ఆర్డర్, రిజిస్టర్ ఆర్డర్ మమ్మల్ని ఏం చేయలేవు, వెంటనే కొంచెం సమానం చెప్పేసి అట్లా అన్నారు సార్ వీళ్ళు. ఏమంటే దీనికి తగిన చర్య తీసుకోండి సార్, మమ్మల్ని నాకు న్యాయం జరిగేటట్టు మమ్మల్ని చూసుకోండి సార్. రాఘవ నరేష్ సన్ ఆఫ్ పెసరగా, కలిమెట్టండ జాంపాల్ దర్గా గ్రామము, పాలకీడు మండలం, సూర్యాపేట డిస్టిక్. కొన్ని నెలల క్రితం మా ల్యాండ్ ఇక్కడ దాదాపు 3 ఎకరాల భూమి 240 సర్వే నెంబర్లో దక్కన్ సిమెంట్ గల లారీ యార్డు ఉన్నది. అయితే మేము చిన్న కోర్టు నుంచి, హుజూర్ నగర్ చిన్న కోర్టు నుంచి మేము ఇంజక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చాం. మాకు జడ్జి గారు ఇంజక్షన్ ఆర్డర్ పాస్ చేసేది, అది తీసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇవ్వగా అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ లింగం మర్రి గారు మా కంప్లైంట్ తిరస్కరించి మమ్మల్ని ల్యాండ్ దగ్గర రానివ్వకుండా ల్యాండ్ దగ్గరే మమ్మల్ని ఇక్కడ ఒకసారి లారీ యార్డ్ అని క్లియర్ చేస్తుంటే లింగం మర్రి, నాగరాజ్ కానిస్టేబుల్, విష్ణు మరియు ఉపేందర్ చారి, అంజయ్ రైటర్, వీళ్ళందరూ మమ్మల్ని దౌర్జన్యంగా మమ్మల్ని లేని పోలీస్ కేసు పెట్టించిన తర్వాత మేము ఇదేం సార్, మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని కొట్టడం ఏంది, ఇది ఎక్కడా కట్టు సార్ ఇది అని చెప్పేసి అడగగా మమ్మల్ని లంజోకూడగా మిమ్మల్ని లిక్కర్ గంజాయి కేసులు, ఆ కేసులు, ఈ కేసులు అని చెప్పేసి లమ్మన్నా కొడక అని చెప్పేసి మమ్మల్ని తిట్టి ఎవరు తిట్టారు? ఇన్స్పెక్టర్ పాలకేడు మొన్న పోయినా. దీని ద్వారా మేము ఇంకా న్యాయం జరిగే ఉద్దేశంతో ఇదే ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని హైకోర్టు ఆశించిన తర్వాత అక్కడ కరుణాకర్ రెడ్డి సార్, లాయర్ మా అడ్వకేట్ గారు మమ్మల్ని నాట్ టు ఇంటర్ఫేర్, పోలీస్ నాట్ టు ఇంటర్ఫేర్ ఒక ఆర్డర్ మాకు పాస్ చేసింది హైకోర్టు. తిరిగి మరలా మా ల్యాండ్ దగ్గర మేము వచ్చి ఆ లారీ యార్డ్ అని లారీ ఖాళీ చేస్తుంటే మళ్ళీ ఇదే దక్కన్ యాజమాన్యం మళ్ళీ మా మీద దౌర్జన్యంగా లారీలతో ఢీ కొట్టడం, మమ్మల్ని సెక్యూరిటీ గార్డుతో కొట్టించడం జరుగుతుంది. ఇదేముందిరా లమ్మన్న కొడగల్లారా, ఇదేంద్రా మీ అయ్య జాగ్రత్త అనుకున్నారా అని చెప్పేసి మమ్మల్ని లేనిపోని ఒక బూతుల మాట్లాడి మా మీద ఒక అరాచకంతో మమ్మల్ని దౌర్జన్యం చేసి ఉన్న మళ్ళీ లారీ పొద్దుననే లారీ క్లియర్ చేపించి మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ మమ్మల్ని దౌర్జన్యంతో లారీలు మళ్ళీ లోపల పెట్టడం జరిగింది. ఇది మాకు దయచేసి న్యాయం చేయగలరని మనం మీకు ఇక్కడ భూమి ఆర్డర్ ఉందని చెప్పేసి మమ్మల్ని దౌర్జన్యం, మా మీద దౌర్జన్యంతో దక్కన్ సిమెంట్ ఫస్ట్ హెడ్లైన్స్ ఇచ్చేయన్నా, కోర్టు ఆర్డర్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా వీళ్ళు లెక్క చేయకుండా లారీ లోపల బయట పెట్టుకోండి.
వెళ్ళిపోతే అన్ని అన్లోడ్కి వెళ్ళి పళ్ళు ఎవరు కోసం మేము కోసం అంటే వీళ్ళు అంటే వీళ్ళు కోర్టు నుంచి ఏమంటే ఆర్డర్ వచ్చింది వీళ్ళకే అప్పుడు నాకు లేదండి దాంట్లో మా ఇష్టం లోపల వచ్చిన బండి కావాలి జామ్ మొత్తం చేసుకొని వీళ్ళు ట్రాఫిక్ జామ్ మొత్తం చేసిరన్న కోర్టు ఆర్డర్ కూడా వచ్చిందన్న మాకు లారీ తోటి మమ్మల్ని తొక్కిస్తున్నారు వీళ్ళు కావాలని ఆ కొలితే పని వ్యక్తి ఎవరు